దేవుడు మనిషిగా మనలో కోరుకుంటుంది ఏం కోరుకుంటాడంటే యథార్థతను కోరుకుంటాడు. మాట్లాడేటప్పుడు యథార్థత ఉండాలి, మనం చెప్పేటప్పుడు యథార్థత ఉండాలి, మనం చేసే పనిలో యథార్థత ఉండాలి. దేవునికి కావాల్సింది ఏంటంటే బైబిల్లో ఉంది, ఆయన యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడు. యథార్థంగా ప్రవర్తిస్తే తప్పక మనల్ని ప్రభు ఆశీర్వదిస్తాడు, మనల్ని దీవిస్తాడు. నోవాకు ఒక్కడే నిందారహితుడుగా నీతిపరుడుగా కనబడుతున్నాడు. దేవుని దృష్టిలో భూలోకమంతా చెడిపోతే అందరూ ఒకవైపు ఉండి ఈయన ఒకవైపు ఉన్నాడు. ఎంత అద్భుతమైన విషయం అండి! ఇది ఎలా సాధ్యం? యథార్థంగా ప్రవర్తించాడు దేవుని దృష్టిలో. కాబట్టే దేవుడు నోవాకును బ్రతికించాడు. నోవాకు 3 కొడుకులు, కోడళ్ళు కూడా బ్రతికారు, వాడలో కాపాడబడ్డారు. ఆమేన్. ఇప్పుడు మనకు తెలియచేసే సంఘటన ఏమిటంటే, ఆ లోకమంతా చెడిపోయినా కానీ తాను మట్టుకు యథార్థంగా కాపాడుకోవటం వలన దేవుడు తన జీవితాన్ని ఒక ఆశీర్వాదకరంగా మార్చాడు. అలాగే మన జీవితంలో ఎవరెలా ఉన్నా, ఏం మాట్లాడుతున్నా, ఎలా ప్రవర్తించే మనుషులను చూడొద్దు, పరిస్థితులను చూడకూడదు. కానీ మనం చూడాల్సింది ఎవరిని? మన ప్రభువునే చూడాలి. రెండవది, యథార్థంగా దేవుల్లో నడిచాడు కాబట్టే భూలోకం అంతటిని దేవుడు నీటితో ముంచాడు. కానీ నోవాకు కుటుంబం 8 మంది మాత్రమే ఆ దినాన్న రక్షించబడ్డారు, నేటికి సజీవ సాక్షులుగా నిలబడ్డారు. ఆమేన్. అబ్రహాములో కనపడేది ఏమిటంటే యథార్థత కనపడుతుంది. దేవుడు ఆయనకి లేనప్పుడు ఎలా ఉన్నాడో దేవుడు ఇచ్చినప్పుడు కూడా అలాగే ఉన్నాడు. అందుకే దేవుడు అన్నాడు, నీకు ఒక్కడైన వాడు, నీవు ప్రేమించినవాడు, నువ్వు తీసుకొచ్చి నాకు బలి. దేవుని మాటకు అబ్రహాము లోబడ్డాడు, తీసుకుని వెళ్ళి బలి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. అడిగాడు, నిప్పుంది, కత్తుంది, కట్టెలున్నాయి, బలిపశువేది? అప్పుడు అబ్రహాం ఒకటే చెప్పాడు, నాయన బలిపశువు యెహోవాయే చూసుకుంటాడు. అబ్రహాము తీసుకువెళ్ళాడు, కట్టెల మీద పడుకోబెట్టి యథార్థంగా కత్తెత్తాడు. దేవుడు అప్పుడు పిలిచి అంటాడు, అబ్రహమా, చిన్నవాని మీద ఈ చెయ్యి వెయ్యొద్దు అన్నాడు. తర్వాత మళ్ళీ 2వసారి పిలిచాడు. కింద వచనాలకు వస్తే 2వసారి పిలిచి అంటాడు, అబ్రహమా, నువ్వు దేవునికి భయపడివాడువని ఈ విషయంలో నేను తెలుసుకున్నాను కనుక నిన్ను ఆశీర్వదిస్తా, నీ బిడ్డను కూడా ఆశీర్వదిస్తా. అంటే అబ్రహాము విషయంలో దేవుడు యథార్థతను చూశాడు. తనకు ప్రేమించినవాడు ఇస్సాకు, అలాగే ఒక్కడే కుమారుడు అయినప్పటికీ తానుకు దేవుడిచ్చాడు కనుక తాను చెయ్యటానికి యథార్థంగా దేవునికి అర్పించడానికి ఇష్టపడ్డాడు. దేవుని బిడలుగా మన జీవితంలో కూడా దేవుని కొరకు నిలబడాల్సి వచ్చినప్పుడు, దేవుని కొరకు భరించాల్సి వచ్చినప్పుడు, ఒక సమయం వచ్చినప్పుడు యథార్థంగా నువ్వు దేవుని కోసం బ్రతకాలి, యథార్థంగా భరించాలి, యథార్థంగా జీవించాలి అనేదే దేవుని ఉద్దేశము. ఇదిలో కనపడేది ఏమిటంటే యథార్థత. ఆయన ఒక స్థానంలో ఉండి చక్రవర్తి స్థానంలో ఉన్నప్పటికీ ఒక సామాన్యుడైన దైవజనుడు వెళ్ళి ఆ దుర్మార్గుడు నువ్వే అంటే ఎంత విధేయత చూపాడండి. ఏడ్చాడు, కన్నీరు కార్చాడు, నేనే అని పశ్చాత్తాపడ్డాడు. కాబట్టే దేవుని దృష్టిలో యథార్థవంతుడిగా దావీదు మిగిలిన. అందుకనే ప్రతి రాజు వెనుక నా సేవకుడిని దావీదులాగా లేడు అంటాడు. ప్రతి రాజు వెనుక దావీదును పోల్చుకుంటాడు దేవుడు. మీరు రాజు గ్రంథాన్ని చదివితే ప్రతి చోట దావీదు పేరు ఎత్తకుండా ఉండలేడు. ఎందుకని? దావీదు యథార్థంగా ప్రవర్తించాడు. సరేండి, దావీదు యథార్థంగా జీవించాడు కాబట్టే తాను దేవుని దృష్టిలో నిర్దోషిగా నిలబడ్డాడు, దేవుని దృష్టిలో కాపాడబడ్డాడు. కనుక మనము కూడా ఎవరి దృష్టిలో కనపడాలి? దేవుని దృష్టిలో నిర్దోషులుగా ఉండాలి, దోషము లేని వారిగా నిలబడాలి. మనకు దేవుడు టైం ఇచ్చేదంతా రెప్పపాటే టైము. అమ్మ వినండి, మనకు రెప్పపాటులోనే మన నిర్దోషత్వం నిలబెట్టుకోవాలి, మన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాలి, నిర్దోషత్వాన్ని నిలబెట్టుకోవాలి, నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాలి, నిర్దోషులుగా పరలోకంలో చేరాలి. ఆమేన్. సరేండి, మనం నిర్దోషులుగా ఉన్నామా లేదా ఇప్పుడే పరీక్షించుకోండి. లేదా రెప్పపాటులో
చూడండి, నిర్దోషిగా నిలబడాలి, నిర్దోషిగా నిరూపించుకోవాలి, నిర్దోషిగా దేవుని ఎదుట నిలవాలి. అంటే అది రెప్పపాటులోనే దేవుడు మనకి సమయం ఇస్తాడు. ఆ రెప్పపాటులో సిద్ధపడి ఉన్నామా? ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మీకు స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితంలో కూడా యథార్థంగా ప్రవర్తించడం నేర్పించు. మనుషుల వైపు, పరిస్థితుల వైపు కాక అయ్యా, మేము యథార్థంగా జీవించే జీవితాలు మాకు దయచేయి నాయన. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు అని చెప్పారు కనుక యథార్థతను కలిగి ఉండడానికి కృప దయచేయమని, తోడై ఉండమని మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.